వరుసగా మూస మాస్ సినిమాలు చేస్తూ వస్తున్న మెగా వారసుడు రామ్ చరణ్ ను ధృవ సినిమా గాడిలో పెట్టింది. రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించకపోయినప్పటికీ రామ్ చరణ్ కు మంచి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. అలాగే అంతకు ముందు ఒక వర్గానికే పరిమితమైన చెర్రీ పరిధిని పెంచిన చిత్రంగా ధృవ నిలబడింది. అయితే ఇలాంటి సినిమా ఒప్పుకుని తన ఉద్దేశం ఏమిటో దర్శక నిర్మాతలకు పరోక్షంగా హింట్ ఇచ్చాడు చెర్రీ. అలాగే తదుపరి చిత్రంగా క్రియేటివిటీకి పరాకాష్ట అయిన సుకుమార్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడంతో రామ్ చరణ్ పూర్తిగా మారిపోయి కొత్త తరహా కథలకే ఓటు వేస్తున్నారన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో బలపడింది. అందులోనూ ఇక నుండి కొత్తదనంతో కూడిన తెలుగు కథలనే రామ్ చరణ్ ఎంపిక చేసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దానికి భిన్నంగా ధృవ సినిమా మాదిరే మరో రీమేక్ ను చేసే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నట్లుగా సినీ వర్గాల లేటెస్ట్ టాక్. 2014లో కన్నడ నాట విడుదలై మంచి విజయం సాధించిన బహదూర్ సినిమాను చెర్రీతో తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హక్కులు తీసుకున్నట్లుగా సమాచారం. అయితే ధృవ సినిమా ఎంత పేరు తెచ్చినా రీమేక్ అన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది. దీంతో మరోసారి రీమేక్ చేసే సాహసం చెర్రీ చేస్తాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సుకుమార్ సినిమా అంటేనే ఒక ప్రయోగం కావడంతో ఈ ప్రాజెక్టు తర్వాత సేఫ్ జోన్ లో భాగంగా రీమేక్ చేస్తే బాగుంటుందని మెగా నిర్ణయంగా తెలుస్తోంది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.